హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మానస్ అండ్ ప్రియాంక ఇంట్లో 2 గేమ్స్ ఆడిస్తారు కదా. సో దాంట్లో ఫస్ట్ గేమ్ స్పీడ్ అండ్ ఫోకస్ లాంటి గేమ్ అనమాట. ఆ టాస్క్లో వాళ్ళు చెప్పినట్లుగా కాళ్ళు చేతులు అవన్నీ వాళ్ళు ఏం చెప్తారో అవి వెంటనే పట్టుకోవాలన్నమాట. సో ఇలాంటి విషయంలో మైండ్ చాలా షార్ప్గా ఉండాలి కదా. సో ప్రేరణకి అండ్ టేస్టీ తేజకి ఇలాంటి స్కిల్ ఉందన్నమాట. అది వరకు కూడా మనం చూసాం కదా, వీళ్ళిద్దరే మంచి క్విజ్ గేమ్ ఆడతారు. అట్లానే ఈరోజు కూడా వీళ్ళిద్దరి మధ్య టై అయింది. సో ఫైనల్గా దీంట్లో గెలిచింది టేస్టీ తేజ. అండ్ వీళ్ళు పెట్టే ఇంకా సెకండ్ గేమ్ మైండ్కి సంబంధించింది అనమాట. సో ఆ మైండ్ గేమ్లో ఏంటంటే ఫైనల్గా ఆడి గెలిచేది అవినాష్. సో ఈ విధంగా ఇవాళ జరగబోయే 2 టాస్కుల్లో మనకి టేస్టీ తేజ అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ కలిసి ఫైనల్గా టికెట్ ఫినాలే కంటెండర్స్గా నిలవగా వీళ్ళిద్దరూ డిసైడ్ చేసి ఆటలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు కదా. లైక్ టికెట్ ఫినాలేకి ఆడే అవకాశం లేకుండా బ్లాక్ తీస్తారు కదా. దాంట్లో ఎవరికి వచ్చింది అంటే అది నబిల్కి వస్తుంది అనమాట. నబిల్ కంప్లీట్గా రిలాక్స్ అవ్వటం వల్లనో, లేదంటే నేను ఆల్రెడీ సేఫ్గానే ఉన్నాను, 3rd పొజిషన్లో ఉన్నాను, టాప్ 5లోకి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకుంటూ రిలాక్స్ అయిపోతున్నాడు. అదే ఇప్పుడు బాగా చూపిస్తుంది. అందుకే బ్లాక్ లిస్ట్లోకి చేరిపోయాడు నబిల్. ఇంక ఇప్పటి నుంచి ఈ టికెట్ ఫినాలే గేమ్ ఆడే అవకాశం కూడా తనకి రాదు. ఆడకపోయినా నబిల్ అనుకుంటున్నాడేమో సపోర్ట్ చేస్తారేమో అని. లేదు, జనాలు చూస్తున్నారు, అన్నీ మారిపోతున్నాయి. అందుకే నబిల్ ఓటింగ్ పొజిషన్ కూడా చాలా డే బై డే డ్రాప్ అయిపోతూ వస్తుంది. సో ఒకసారి ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి టాప్ 1లోకి గౌతమ్ రాగా, ప్రేరణ గేమ్స్ ఇవన్నీ బాగా ఆడటం, టేస్టీ తేజ కూడా బాగా ఆడటం, ఇవన్నీ జనాలు చూస్తున్నారు కాబట్టి అవన్నీ ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో సడన్గా ప్రేరణ సెకండ్ పొజిషన్లోకి రాగా నిఖిల్ పర్ఫార్మెన్స్ తగ్గినట్టే కొంచెం ఓటింగ్ కూడా తగ్గుతుంది. ఇంకా 4th పొజిషన్లోకి టేస్టీ తేజ వచ్చాడు. సో ఈసారి మాత్రం టేస్టీ తేజ జనాల్ని బాగా మెప్పిస్తున్నాడు. అందుకే ఓటింగ్లో కూడా సేవ్ అవుతూనే వస్తున్నాడు ప్రజల ఆదరణతోటే. సో తర్వాత విష్ణుప్రియ రాగా ఇంకా డేంజర్ జోన్లోకి నబీల్, పృథ్వీ అండ్ అవినాష్ వస్తారు. సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ పెడితే మాత్రం వీళ్ళ ముగ్గురే ఎలిమినేట్ అవుతారు. ఈ రోజు అవినాష్ గేమ్లో విన్ అయ్యాడు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మేబీ అవినాష్కి కూడా కొంచెం ఓటింగ్ పడితే అతను సేవింగ్ పొజిషన్లోకి వస్తాడు. సో అప్పుడు కంప్లీట్గా డేంజర్లోకి వచ్చేది నబీల్ అండ్ పృథ్వీ మాత్రమే. సో గైస్, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఓట్లు వేసి సేవ్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ క్లియర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోస్ చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.